హాయ్! హలో! నమస్తే! వణక్కం. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఈ ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకొని, ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని, ఈ జార్‌లో అయితే వేసుకోవాలి ముక్కలన్నీ. ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు గూడా వేసుకొని 2 స్పూన్లు కారం. ఈ కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లయితే వేశాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర గూడా వేసుకొని, ఇప్పుడు దీనిలోకి పెద్ద ఉసిరికాయంత చింతపండు కూడా తీసుకొని, వీటన్నిటిని గ్రైండ్ చేసి మెత్తటి పేస్ట్‌గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన ఈ పేస్ట్‌ని కొంచెం సేపు పక్కన పెట్టుకొని, పాలకూర తీసుకోవాలి. ఇలా పాలకూరని కొంచెం కట్ చేయండి. అంటే మరీ సన్నగా ఏం కట్ చేయనవసరం లేదు. కొంచెం పెద్దవిగా ఉన్నా ఇబ్బందేం లేదు. మెత్తగా అయితే ఉడికిపోతాయి ఈ కారంలో. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, పాన్ వేడైన తర్వాతే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను. అందుకని ఇలా అయితే ఉంది క్రీమ్‌గా. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు గూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీనిలో 2 ఎండుమిర్చి గూడా వేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు గూడా వేసుకోండి. ఈ కరివేపాకు చిందకుండా నేను వెంటనే మూత వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ తాలింపులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి కారాన్నయితే మొత్తం వేసుకోవాలి. దీనిలో ఏమాత్రం వాటర్ ఎయకూడదు. అంటే మిక్సీ జార్‌లో ఉన్న ఆ పేస్ట్ కూడా కొంచెం రావడానికి ఏదో ఒకటి గాని, 2 గాని టీ స్పూన్లు మాత్రమే వాటర్ ఏసుకొని, ఆ పేస్ట్ అంతా గూడా ఉడికేలాగా కొంతసేపయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన ఈ పేస్ట్‌లో ఇప్పుడు పాలకూర గూడా వేసుకొని, ఈ కారం అంతా గూడా పాలకూరకి పట్టేలాగా తిప్పుతూ ఉండాలి. ఈ పాలకూర గూడా వెంటనే ఉడికిపోతుంది. ఒక 3, 4 మినిట్స్‌లోనే ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి వెంటనే అయితే ఉడికిపోయింది గదా! దీన్ని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇలా ఉడికిపోయిన ఈ పాలకూర ఉల్లి కారంలో ఈ స్టేజ్‌లోనే ఇంకొంచెం మీకు సాల్ట్ ఏదన్నా సరిపోలేదనుకుంటే ఇప్పుడే టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ టైంలోనే. నాకైతే కొంచెం సరిపోలేదు. అందుకని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేశాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర గూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఈ కారం అయితే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.